అందరికీ నమస్కారం అండి. జైళ్ల శాఖ సౌమ్య మిశ్రా మ్యామ్కి, ఇతర ఆఫీసర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. 1 లేదా 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇందాన మురళీబాబు గారు చెప్పినట్టుగా కారాగారం కాదు, ఇది కర్మాగారం, ఇది అనురాగ ఆలయం, ఇదొక దేవాలయం. ఇక్కడి నుంచి మళ్ళీ మీరు వెళుతున్నారంటే అర్థం పునర్జన్మ పొందారని, కొత్త జన్మ పొందారని, కొత్తగా ఆలోచించడానికి, కొత్తగా సమాజానికి ఉపయోగపడడానికి, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ఇదొక పునాది. ఇంతవరకు మిమ్మల్ని శిక్ష మాత్రమే కాదు, శిక్షణ కూడా ఇచ్చారు, అంటే ట్రైనింగ్ కూడా ఇచ్చారు. రేపటి ప్రపంచంలోకి వెళ్ళడానికి కావలసిన విద్వత్తుని, దానికి కావలసిన శక్తిని, దానికి సంబంధించిన యుక్తిని అవన్నీ ఇక్కడ అందించారు. ఇంగ్లీష్లో ఓ హెన్రీ అనే ఒక స్టోరీ రైటర్ ఉంటారు. ఎప్పుడో 1900 ఆ ప్రాంతాల్లో, అంటే ఇప్పటికి ఒక 100 ఏళ్ల కిందట. ఆయన కథలు ప్రపంచానికి అత్యద్భుతమైన కథలు. ఆయన కలం పేరు ఓ హెన్రీ, ఆయన అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఆయన కలం పేరు ఎందుకు పెట్టారంటే ఆయన జైల్లో ఉండి కథలు రాశారు కాబట్టి. జైల్లో ఉండే ఒక వార్డర్, ఒక సూపరింటెండెంట్ యొక్క పేరు ఓ హెన్రీ, అందులో తన అసలు పేరు పక్కన పెట్టి ఓ హెన్రీని కలం పేరుగా పెట్టి బయటకు వెళ్ళిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు కూడా కథలు రాసి ఆ కథలతోటి ప్రపంచంలో తరం తరం నిరంతరం ఒక జ్ఞాన జ్యోతిని వెలిగించే, ఒక వ్యక్తిత్వ వికాస జ్యోతిని వెలిగించే, ఒక జీవన వికాస జ్యోతిని వెలిగించే అత్యద్భుతమైన కథానికలు ప్రపంచానికి అందించి ఆయన ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆ జీవిత సారం అంటే కారాగారం నుంచి. ఇప్పుడు ఇది కారాగారం కాలేదు, సాహిత్య గ్రంథాలయం అయ్యింది. అందుకని మీరు కూడా బయటికి వెళ్ళిన తర్వాత కొత్తగా ఈ జీవితాన్ని ప్రారంభించడానికి ఇలాంటి ఇన్స్పిరేషన్ తీసుకోండి. చిన్న లైన్ సరదాగా చెప్పి ముగిస్తాను. మీరందరూ చాలా ఉద్విగ్నతో ఉన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడు కలుస్తామని ఆనందంలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళని కలుసుకోవడానికి ఎప్పుడు ఏ క్షణాలు వస్తాయా అని వాళ్ళు కౌగిలించుకోవడానికి, వాళ్ళతో కరచాలనం చేయడానికి, వాళ్ళతో ఉన్ముక్తం అవ్వడానికి, ఉద్విగ్నం అవ్వడానికి మీరు చాలా సిద్ధంగా ఉన్నారు. నవ్వుతూ ఉండండి, నవ్వుతూ బయటికి వెళ్ళండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. అందరినీ హాయిగా, అందరితోటి సరదాగా, అందరితోటి కులాసాగా, అందరితోటి హాయిగా గతాన్ని మర్చిపోండి. అడుగులు ముందుకు చూడండి. శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే కవచం అంటాడు తిలక్. మీకు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి 5 రూపాయల ఫెయిర్ అండ్ లవ్లీ ఎప్పుడైనా యాడ్ చూసి ఉంటారు మీరు. అది రాసుకుంటే చాలా అందం అవుతారట. ఫస్ట్ వీక్ కన్నా, సెకండ్ వీక్ కన్నా, థర్డ్ వీక్ కన్నా, ఫోర్త్ వీక్ కన్నా 20 రూపాయల సంతూర్ సోపు యాడ్ మీరు వినుంటారు. అది రాసుకుంటేట 60 ఏళ్ళ ఆవిడ కూడా 20 ఏళ్ళు అయిపోతారట, 2 పిల్లల తల్లి కూడా అని చెప్తూ ఉంటారు. 5 రూపాయల ఫెయిర్ అండ్ లవ్లీకే నిన్ను మార్చేసే శక్తి ఉంటే, 20 రూపాయల మెడిమిక్స్కో ఇంకో సోపుకో నిన్ను మార్చేసే శక్తి ఉంటే, తెలంగాణ ప్రభుత్వం ఇన్నేళ్లుగా అనుకుంటున్న ఒక మహాయజ్ఞంలోంచి మిమ్మల్ని సమాధులై అత్యద్భుతంగా సమాజంలోకి తీసుకెళ్తున్నప్పుడు ఈ ప్రభుత్వానికి, ఆ చిత్తశుద్ధికి ఇంకెంత శక్తి ఉంటుంది, ఈ అధికారులకి ఇంకెంత శక్తి ఉంటుంది. వెళుతూ వెళుతూ మిమ్మల్ని పంపించడం మాత్రమే కాకుండా మీకు ఆయుధాన్ని ఇచ్చి, మిమ్మల్ని సాయుధుల్ని చేసి, మీ చేతిలో ఒక శక్తిని ఇచ్చి, మీ చేతిలో ఒక స్కిల్ని ఇచ్చి, మీకు ఏదో ఒక రూపంలో ఎక్కడో అక్కడ బతకడానికి అత్యద్భుతమైన అవకాశాలను ఇచ్చి పంపిస్తున్నారంటే వీళ్ళకెంత శక్తి ఉంటుంది. 2 మహిమాన్వితమైన వ్యక్తులు ఈ ప్రపంచంలోకి నిన్ను తీసుకొచ్చారు. ఆ తల్లిదండ్రులకి ఎంత శక్తి ఉంటుంది, నిన్ను కట్టుకున్న నీ యొక్క జీవిత భాగస్వామికి ఎంత శక్తి ఉంటుంది, నీ కడుపున పుట్టిన పిల్లలకు, వాళ్ళ కడుపున పుట్టిన మనవాళ్ళకు ఇంకెంత శక్తి ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, అత్యున్నతంగా దాదాపుగా 2200 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణ గడ్డకి ఎంత శక్తి ఉంటుంది. 5500 సంవత్సరాలు దాటిన చరిత్ర కలిగిన ప్రపంచంలో 5 దేశాలు మాత్రమే ఉంటే అందులో భారతదేశం అయితే తల్లి తెలంగాణకి, తల్లి భరతమాతకి ఇంకెంత శక్తి ఉంటుంది. శక్తియుక్తులై, కాంతి పుంజాలై, కాంతి దివిటీలై ఈ సమాజానికి ఉపయోగపడే మీ చరిత్రని మేము రాసేందుకు సిద్ధంగా ఉన్నాం. చరిత్ర అందించాల్సిన బాధ్యత మీదే. అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మేము మిమ్మల్ని చూసి పులకించిపోతాం. ధన్యోస్మి. నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్.